జేడీ ఈవాన్స్ అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్. మీకు అలా కన్నా కూడా మన భారతదేశపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉషాని మ్యారేజ్ చేసుకున్న అతను, అంటే ఆంధ్ర అల్లుడు ఆయన. మరి ఈ పొలిటికల్ ఈ అఫైర్స్లో మతాన్ని ఫ్యామిలీ లైఫ్ని తీసుకొస్తే ఏమవుతుంది? మరి చేయకూడని పని వాళ్ళు చేశారు. జేడీ ఈవాన్స్ ఈ మధ్య నా భార్య హిందూ అయినా త్వరలో ఆమె క్రిస్టియన్గా మారుతుందని నేను ఆశిస్తున్నాను అన్నాడు. నోరు మూసుకుంటే బాగుండేది కదా. ఇదే వ్యక్తి అంతకుముందు ఏమన్నాడంటే, అక్కడ మన ట్రంప్ కనుక పోతే నేను ఆల్టర్నేటివ్గా ఉన్నాను, డోంట్ వరీ అన్నాడు ప్రజలకి. ఇలాంటి పిచ్చి కూతలు కూసి ఇప్పుడు ఏమైంది? ట్రంప్ కూడా ఈయన సైడ్ తోసేస్తున్నాడు. ఇంట్లో కాపురం కొల్లేరైంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు? దేవుడు కలిపేవాడే కానీ నువ్వు క్రిస్టియన్వా, నువ్వు హిందువా, ఎవరైనా సరే అందరినీ కలిపేవాడే దేవుడండి. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని మతాలు కానీ కావాలని పరిగట్టుకొని వాళ్ళ మీద బురద చల్లుతుంటే ఆ వాళ్ళు బురద చల్లిన వాళ్ళు తప్పు కాదు. నేనేం చెప్తుంటే మీది, మీరు ఎందుకు చెప్పాలి? మీ ఫ్యామిలీ లైఫ్ ఎందుకు తీసుకురావాలి? మరి ఇండియాకి వచ్చేమో ఇక్కడ నేను అది ఎలా ఉందంటే, ఇప్పుడు చాలామంది చూసారా, అంటే నేను ఇలా చెప్తున్నా అనుకోకండి, కొంతమంది ఏమో నేను బయటకు వచ్చి నేను హిందూ అని అంటారు, లోపలికి వెళ్తే నేను క్రిస్టియన్ అంటాడు. అలా రకరకాలుగా ఈ ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి చూసారా, అవి ఎప్పుడు కొంప కొల్లేరు ముంచుతాయండి. పాపం జేడీ ఈవాన్స్ గారు తన ఈ ద్వంద్వ ప్రమాణాల ద్వారానే ఆయన తెలుసు, ఆయన పెళ్లి చేసుకుంది హిందూ మతంలోనే, మత ఆచారం ప్రకారమే. ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో ప్రెసిడెంట్గా ఉండాలంటే క్రిస్టియన్గా ఉంటేనే ఆయన ప్రెసిడెంట్ అవుతాడు. ఓకే, ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు. పాపం చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా బుజ్జిబుజ్జిగా ఉన్నారండి. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో చూసాం. మరి ఆ బుజ్జిబుజ్జి పాపల పిల్లల సంగతి ఏంటి? బోడి నీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం చెప్పి ఇంత అన్యాయం చేస్తారంటయ్యా, చాలా దారుణం. ఏమైనా సరే దేవుడు వాళ్ళకి మంచి బుద్ధి ఇచ్చి వాళ్ళతో కలుసుకొని ఆ చిన్నపిల్లలకి అన్యాయం జరగకుండా తల్లి తండ్రి ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇలాంటి మరి ఇంకెప్పుడు జరగకుండా ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, షేర్ చేయండి. మనం 2వ సంవత్సరం ముగించుకొని 3వ సంవత్సరంలో త్వరలో రాబోతున్నాం కొన్ని క్షణాల్లో. మరి దీనికి మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సీ యూ, బాయ్.